క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనం నిర్గమకాండం 32వ అధ్యాయం 7వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న లేఖన భాగం నుండి వాక్య ధ్యానము చేయబోతున్నాము. ఈ భాగంలో ఇశ్రాయేలు ప్రజలు చాలా పెద్ద సమస్యలో చిక్కుబడి ఉన్నారు. దీనిని గూర్చిన చర్చే మోషేకు దేవునికి మధ్య ఇక్కడ జరుగుతుంది. అసలు సమస్యకు కారణాలన్నింటినీ దేవుడు 7-8 వచనాలలో మోషేకు వివరించి చెప్పారు. ఈ కారణాలు ఇలా ఉన్నాయి. 1, ఐగుప్తు నుండి రప్పించబడిన ప్రజలు చెడిపోయారు. 2, దేవుని త్రోవ నుండి వారు పూర్తిగా తొలగిపోయారు. 3, వారు తమ కొరకు ఒక పోత పోసిన దూడను చేసుకున్నారు. 4, వారు ఆ దూడకు సాగిలపడ్డారు. 5, వారు ఆ దూడకు బలి అర్పించారు. 6, అన్నింటికంటే ముఖ్యంగా కృతజ్ఞతను మరచి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటూ జీవము గల దేవుణ్ణి వారు అవమానించారు. దీంతో ఒక్కసారిగా దేవుని భాషలో తేడా వచ్చింది, దేవుని చూపులో తేడా వచ్చింది, దేవుని దృక్పథంలో కూడా తేడా వచ్చేసింది. తేడా వచ్చింది అనడం కంటే ప్రజలే చేతులా ఆ తేడా రావడానికి కారణం అయ్యారు అని మనం చెప్పొచ్చు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ప్రజలను ఉద్దేశించి నా ప్రజలు అన్న దేవుడు మరలా 4వ అధ్యాయం 22వ వచనంలో మరింత అఫెక్షన్తో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు అన్న దేవుడు ఇప్పుడు మాత్రం 32వ అధ్యాయం 7వ వచనంలో మోషేతో నీ ప్రజలు అంటున్నాడు. దేవుని భాషలో ప్రజలను గూర్చిన సంబోధనలో చాలా తేడా వచ్చేసింది. అలాగే నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ప్రజలను ఉద్దేశించి నేను వారి బాధలు చూశాను, వారి మొరలు విన్నాను, కాబట్టి వారిని విడిపించడానికి వచ్చాను అన్న దేవుడు ఇప్పుడు 32వ అధ్యాయం 9వ వచనంలో నేను ఆ ప్రజలను చూచాను, వారు లోబడనొల్లని ప్రజలు, నీవు గాని అడ్డు రాకుంటే వారిని ఇప్పుడు కాల్చేస్తాను అంటున్నారు. అలాగే నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివీయులను, యెబూసీయులను త్రోసిపుచ్చి ఇశ్రాయేలు ప్రజలకు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు మాత్రం 32వ అధ్యాయం 10వ వచనంలో చూడు మోషే, నేను ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ త్రోసివేసి నిన్ను మాత్రం గొప్ప జనంగా చేయాలని అనుకుంటున్నాను అంటున్నారు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని భాషలోనూ, దేవుని చూపులోనూ, దేవుని దృక్పథంలోనూ కూడా చాలా తేడా వచ్చేసింది. ఎందుకు వచ్చింది ఇంత తేడా అంటే దేవుని పట్ల ప్రజల వైఖరిలో తేడా వచ్చింది. దేవుని ద్వారా ఎన్నో అద్భుతాలు పొందుకున్న ప్రజలు ఇప్పుడు ఆ అద్భుతాలన్నీ చేసింది వేరే ఎవరో అంటున్నారు. అది కూడా ఒక దూడ అంటున్నారు. ఎంత బాగా చూసుకున్నాడు దేవుడు వీరిని! చంటి బిడ్డను తల్లి చూసుకున్నంత సుకుమారంగా దేవుడు ఈ ప్రజలను చూసుకున్నాడు. ఆకలి అంటే ఆహారం పెట్టాడు, దప్పిక అంటే దాహం తీర్చాడు. ఫరో మా వెనక వస్తున్నాడు, మాకు భయం అంటే ఫరోకు ప్రజలకు మధ్య ఆయన నిలబడ్డాడు. కానీ ఏం జరిగింది ఇప్పుడు? ప్రజలు ఒడ్డెక్కిన తర్వాత బోడి మల్లన్న అంటున్నట్లుగా దేవుణ్ణి అవమానించారు. ప్రజలొక్కరే కాదు, వారి యాజకుడైన అహరోను దేవుణ్ణి అవమానించాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3లలో దేవుడు ఇలా మాట్లాడుతున్నారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలీలకు తెలివి లేదు, వారు యోచించరు అని. ప్రియులారా, ఈ మాటల్లో దేవుని యొక్క బాధ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో మనం ఊహించుకోవచ్చు. అంతగా ఆయన బాధకు లోనయ్యారు గనుకనే, అంతగా ఆయన మనసు గాయపడింది గనుకనే ఆయన భాష, చూపు, దృక్పథం మొత్తం ఇప్పుడు మారిపోయింది. ప్రియ స్నేహితులారా, ఏ తరంలోనైనా ఇదే జరుగుతోంది. దేవుని ప్రేమను పొందుకున్న ప్రజలు, దేవుని ఎన్నో అద్భుతాలు చవి చూచిన ప్రజలు కృతజ్ఞతారహితులుగా మారిపోతున్నారు. గర్వంతో
కన్ను మిన్ను కానకుండా దేవునికి అవమానకరంగా జీవిస్తున్నారు. కానీ అది ఎప్పటికీ మంచిది కాదు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం మనల్ని ఇలా ప్రశ్నిస్తుంది: నీకు ఆతిథ్యము కలుగజేయువాడు ఎవరు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్లు నీవు అతిశయింపనేలా? కనుక మనం మన జీవితంలో ఎప్పుడు మనం కలిగి ఉన్నదేది మనది కాదని, దేవుని యొద్ద నుండే దానిని పొందుకున్నామని, మనకు ఆధిక్యము కలుగు చేసిన వారు దేవుడే అని జ్ఞాపకం ఉంచుకోవాలి. అన్నింటిని బట్టి ఎల్లప్పుడూ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎటువంటి అతిశయము లేకుండా దేవుని ముందు విధేయులమై ఉండాలి. సరే, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు అలా లేరో అప్పుడు వారు పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నారు. 10వ వచనంలో దేవుడు అంటున్నారు: మోషే, నీవు ఊరకుండుము, నా కోపము వీరి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను అని. అమ్మో, కాల్చివేయడమే ఎంతో కఠినమైన భాష ఇది. ఎంతో బాధను అనుభవిస్తే గాని ఒక తల్లి నోటి వెంట తన బిడ్డలను గూర్చి ఇటువంటి మాటలు రావు. ప్రియ స్నేహితులారా, దేవుడు తాను దేవునిగా బయలుపరుచుకోవడానికి 2 అస్త్రాలను ఉపయోగిస్తారు. వాటిలో ఒకటి అత్యంత ఆనందంగా ఉపయోగిస్తారు. ఆ క్రమంలో ఎంత బాధను అనుభవించడానికైనా, చివరికి ప్రాణమే కోల్పోవడానికైనా ఆయన వెనకాడరు. ఈ అస్త్రం ప్రేమ. దేవుడు నరావతారిగా ఈ లోకానికి రావడంలోనూ, శిలువ మీద మన కొరకు మరణించడంలోనూ ఈ ప్రేమను మనం పరిపూర్ణంగా చూస్తాం. ఇక 2వ అస్త్రం అయిష్టంగానే ఆయన ఉపయోగిస్తారు. ఆ క్రమంలో ఎంత బాధ పెట్టడానికైనా, చివరికి ప్రాణాలే తీయడానికైనా ఆయన వెనకాడరు. ఆ అస్త్రం పేరు కోపం. దీనిని ఇప్పటి మన లేఖన భాగంలో చూస్తున్నాం. మన జీవితాలలోనూ చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. అంతిమంగా న్యాయ తీర్పులోనూ మనం చూస్తాం. ఏ మనిషి అయినా ఆయన ప్రేమలోనే ఆయన్ని గ్రహించాలి, తెలుసుకోవాలని ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. కానీ ఆయన కోపంలో తెలుసుకోవాలి అని అనుకుంటే దానిలో ఖచ్చితంగా చాలా పెయిన్ అనుభవించాల్సి ఉంటుంది. రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం మనతో ఇలా మాట్లాడుతోంది: నీ కాఠిన్యమును మార్పు పొందని మీ హృదయంను అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అని. ప్రియ స్నేహితులారా, మార్పు చెందే అవకాశాన్ని ఉగ్రత దినం వరకు మనం పెండింగ్లో పెట్టుకోకూడదు. సమయం ఉండగానే మనం సిద్ధపడాలి. దిద్దుబాటు చర్యలకు మనం పూనుకోవాలి. సరే, మన లేఖన భాగం 10వ వచనంలో దేవుని హెచ్చరిక రాగానే మోషే దిద్దుబాటుకు పూనుకున్నాడు. మహావిజ్ఞాపన దేవుని ముందు పెట్టి దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు. అప్పటికే 40 రోజులు ఉపవాసం ఉన్నాడేమో. అంత కోపంలో కూడా దేవుడు మోషే విజ్ఞాపనను కాదనలేకపోయారు. ఏం కమ్యూనికేట్ చేశాడు దేవునితో మోషే అంటే 11వ వచనంలో, ఐగుప్తు విమోచన నా ద్వారా కాదు దేవా, నీ ద్వారానే జరిగింది అంటూ రక్షణను ఒక వరంగాను, అది దేవుడే ఇచ్చిందిగాను అభివర్ణించి దేవుణ్ణి ఘనపరిచాడు. 12వ వచనంలో, ప్రపంచంలో మరెక్కడ అన్యజనుల మధ్య నీ నామం హేళనకు గురి కావడం నీ బిడ్డగా నేను తట్టుకోలేను దేవా అంటూ దేవుని పట్ల తన పట్టుదలను, సమర్పణను, అనురాగాన్ని ఆయన వ్యక్తపరిచాడు. 13వ వచనంలో పూర్వీకుల భక్తి శ్రద్ధలను, వారి విజ్ఞాపనలను ప్రస్తావించి ఇప్పటితో త్రుంచేయడానికి మన బంధం ఎప్పటిది కాదు కదా దేవా అంటూ దేవుని ఆగ్రహాన్ని చల్లార్చాడు. దాంతో 14వ వచనం వచ్చేసరికి దేవుని దృక్పథంలో కూడా గణనీయమైన మార్పు వచ్చేసింది. కనుక ప్రియ స్నేహితులారా, నేటి మన ఆధ్యాత్మిక స్థితిని మనము ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవునికి మనకు మధ్య బంధం
ఈరోజు ఎలా ఉంది అని ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మన విషయమైన దేవుని భాష, మన పట్ల దేవుని చూపు, మన విషయంలో దేవుని దృక్పథం గతంలో లాగా ప్రేమానురాగాలు కుమ్మరించేవిగానే ఉంటే పర్వాలేదు. కానీ ఏదో మార్పు వచ్చింది అని మనకు అనిపిస్తే మాత్రం మనం జాగ్రత్త పడిపోవలసిందే. ఎందుకంటే దేవుణ్ణి మనం ఆయన ప్రేమలోనే తెలుసుకోవాలి, కానీ కోపంలో అయితే మాత్రం మనం తట్టుకోలేం. ఒకవేళ లేదు నా పైన నా చర్యల వల్ల దేవుని ప్రేమ కొద్దిగా తగ్గింది అని అనిపిస్తే, స్నేహితులారా, ఇప్పుడే మోకరించి మోషే చేసిన మహావిజ్ఞాపన మనందరం చేయాలి. ఇలా మనం చేస్తే తప్పక మరలా మన విషయమై దేవుని భాష, దేవుని చూపు, దేవుని దృక్పథంలో తప్పకుండా మార్పు వస్తుంది. మరలా మన జీవితాలలో దేవుని జోక్యం, దేవుని అద్భుతాలు పుష్కలంగా ఉంటాయి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించుదము. సర్వోన్నతుడు అయిన మా దేవా, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు. మేము విన్న వాక్యాన్ని మా జీవితాలలో ఫలింపచేయండి. చిరకాలము నీ ప్రేమకే మేము పాత్రులమగునట్లుగా మా పట్ల దయను చూపించండి. మా విషయంలో మీ భాష కానీ, మీ చూపు కానీ, మీ దృక్పథం కానీ ఏ కొంచెం తేడా వచ్చినా మేము తట్టుకోలేం దేవా. మమ్మల్ని దయతో కనికరించండి. మా సంఘాన్ని, మా కుటుంబాలను, మా బిడ్డలను ఎల్లప్పుడూ మీ రెక్కల నీడ నుండి త్రోసివేయకండి. ఈ రోజంతా మా పనులన్నింటిలో మీరు మాకు తోడై ఉండండి. మా కార్యాలయాలలో మీరు మాకు తోడై ఉండండి. మరలా క్షేమంగా ఏ తెగులు మమ్మల్ని అంటకుండా మమ్మల్ని మా గృహానికి మీరు చేర్చండి. యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలమైన మనకెల్లరకు, మన కుటుంబములకు, మన సంఘమునకు సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్.